నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఎపిక్ మదర్స్ అనే శీర్షికల భాగంగా మనం కుంతీదేవి గురించి మాట్లాడుకుంటున్నామండి. అయితే పోయిన ఎపిసోడ్లో కుంతీదేవి ఆ బాలుణ్ణి అలా నీళ్ళలో వదిలిపెట్టేసి కొంచెం సేపు బాధపడి తన అంతఃపురానికి వెళ్ళిపోతుందని తెలుసుకున్నాం. అలా కొంతకాలం అయిన తర్వాత కుంతీదేవికి పాండురాజుతో వివాహం జరుగుతుందండి. పాండురాజు కుంతీదేవితో పాటు మాద్రి అనే ఆమెను కూడా వివాహం చేసుకుంటాడు. అయితే ఒక శాప కారణంగా పాండురాజుకి సంతానం కలగరు. ఆ పరిస్థితిలో ఎంతో విచారంలో తను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను, వీళ్ళిద్దరిని ఇక్కడ అంతఃపురంలో ఉండిపోమ్మని చెప్పి బయలుదేరుతూ ఉంటే ఈ కుంతీదేవిను మాదిరి కూడా మిమ్మల్ని మేము ఒక నిమిషం కూడా వదిలిపెట్టి ఉండము, మీరు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాము, మీతో పాటు మేము వచ్చేస్తామని వీళ్ళు కూడా ఆ తపోవనానికి ఆ పాండురాజుతో పాటు బయలుదేరి వెళ్ళిపోతారు. అయితే పాండురాజుకి సంతానం లేరని చాలా విచారిస్తూ ఉన్నప్పుడు కుంతీదేవికి చిన్నప్పుడు తనకి దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రం గుర్తొస్తుందన్నమాట. ఆ మంత్రం గురించి పాండురాజుకి చెప్పగానే ప్రాణం లేచొచ్చినట్టు అయ్యి తనకి సంతానం ప్రసాదించమని కుంతీదేవిని బతిమాలతాడు. ఈ డెసిషన్ కుంతీదేవి తీసుకున్నటువంటి ఈ డెసిషను ఒక పెద్ద మహాభారతానికి నాంది పలికిందండి. ఒక వంశాన్ని నిలపటానికి అది చాలా ఇంపార్టెంట్ ఘట్టం అన్నమాట ఇది. అప్పుడు భర్త అనుమతి ప్రకారము, భర్త కోరిక ప్రకారము ఆమె యమధర్మరాజు అంశగా ధర్మరాజుని, వాయుదేవుడి అంశగా భీముణ్ణి, అలాగే ఇంద్రుడి అంశగా అర్జునుడిని తను గర్భం దాల్చి కంటుందన్నమాట. తరువాత మాద్రికి కూడా సంతానాన్ని ప్రసాదించమని పాండురాజు అభ్యర్థించడం వల్ల అశ్విని దేవతలని ప్రార్థించి 2 కమల పిల్లలు జన్మిస్తారనమాట. ఆ రకంగా 5 సంతానం కలుగుతారు. ఇలా కొంతకాలం జరుగుతున్న సమయంలో ఒకరోజు అనుకోకుండా ఈ పాండురాజు మాద్రి ఏకాంతంగా కలుసుకోవడము, దానివల్ల పాండురాజు తల 1000 వక్కలయ్యి తను మరణించడము జరుగుతుంది. తెలుసో తెలియకో తన వల్లే ఇది జరగటం వల్ల మాద్రి సహగమనానికి పూనుకుంటుంది. అలాగే తన 2 పిల్లల బాధ్యత కూడా కుంతీదేవికి ఇస్తుంది. ఆ రకంగా అతి చిన్న వయసులోనే కుంతీదేవి 5 పిల్లల బాధ్యతని తను తీసుకుంటుందండి. ఎంతో ఓర్పుగా, నేర్పుగా, ధైర్యంగా పిల్లల్ని హస్తినాపురానికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.